హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుటుంబ డిజిటల్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటించారు. ఈ కొత్త కార్డుల్లో మహిళలను ఇంటి యజమానిగా గుర్తించాలని సూచించారు. అలాగే ఇతర కుటుంబ సభ్యుల వివరాలను కార్డు వెనక ఉంచాలని చెప్పారు. కొత్త కుటుంబ డిజిటల్ కార్డుల్లో ప్రధాన వ్యక్తిగా మహిళను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది మహిళల పాత్రను ప్రాథమికంగా గుర్తించేందుకు ముఖ్యమైన చర్య. కుటుంబ సభ్యుల పేర్లు మరియు వివరాలను కార్డు వెనక ఉంచడం ద్వారా డేటా సేకరణ మరింత సులభం అవుతుంది. ముఖ్యమంత్రి శనివారం రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై రాష్ట్రీయ అధికారుల అధ్యయనం మరియు అనుభవాలను పంచుకున్నారు. అధికారులు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇందులో ఆ రాష్ట్రాల్లో ఉన్న డేటా ప్రయోజనాలు మరియు లోపాలు వివరించారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు వంటి అవసరమైన సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో ఏవి వివరాలను చేర్చాలి, వాటిని నవీకరించాలి అనే విషయాలపై ఆదివారం సాయంత్రంలో నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 2 ప్రదేశాలను, ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రదేశాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని సూచించారు. అక్టోబర్ 3 నుంచి ఎంపిక చేసిన ప్రాంతాల్లో డోర్ టు డోర్ పరిశీలన చేయించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ స్థాయి అధికారులు, పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారులు పర్యవేక్షణకు నియమించబడతారు. క్షేత్రస్థాయిలో పరిశీలన సమగ్రంగా ఖచ్చితత్వంతో చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ప్రకటన మహిళల పాత్రను ప్రాముఖ్యత ఇవ్వడం, కుటుంబ డిజిటల్ కార్డుల రూపకల్పనలో పునరావృతమైన నూతనమైన దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది సమాజంలో మహిళల సశక్తీకరణకు మద్దతు ఇవ్వడం అనే దిశలో మంచి అడుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.